సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్లకు గుర్తింపు రావడం అంత తేలిక కాదు. అయితే కయాదు లోహర్ మాత్రం ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించేసింది. ఆమె నటించిన డ్రాగన్ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. కానీ సినిమా విజయం కంటే ఎక్కువగా మాట్లాడుకుంది కయాదు గురించే, అలాగే ఆమె నటన గురించి. ఆమె పాత్రలోని భావోద్వేగం, ఆకర్షణ, చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా కలిసి ప్రేక్షకులను కట్టిపడేశాయి. అప్పటి వరకు చిన్న పాత్రలకే పరిమితమైన ఆమె ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. డ్రాగన్ తరువాత కయాదుకి అవకాశాలు వర్షం కురిసింది. తెలుగు, తమిళ సినిమాల్లో పెద్ద హీరోల సరసన నటించే ఛాన్సులు కూడా వరుసగా వచ్చేశాయి. ప్రస్తుతం ఆమె విశ్వక్సేన్తో కలిసి ఫంకీ అనే వినోదాత్మక చిత్రంలో నటిస్తోంది. ఇదే కాకుండా తమిళంలో అథర్వ, నివిన్ పౌలి, సింబు వంటి హీరోలతో సినిమాలు ఓకే అయ్యాయి. త్వరలో జీవి ప్రకాష్, రవితేజ సినిమాల్లో కూడా ఆమె నటించే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది. కేవలం నటనతో కాకుండా ఫ్యాషన్, స్టైల్, సోషల్ మీడియాలో యాక్టివిటీ, ఎండోర్స్మెంట్స్, రెడ్ కార్పెట్ లుక్స్ వంటి వాటితో కూడా ఆమె యువతలో మంచి గుర్తింపు సంపాదించింది. ప్రతి సినిమాలో తానొక కొత్త లుక్, కొత్త పాత్రలో కనిపించేందుకు కష్టపడుతోంది. ఒకసారి గ్లామర్ లుక్లో కనబడితే మరోసారి సాదాసీదా గ్రామీణ యువతిగా మెరవగలిగే వెర్సటైల్ యాక్టర్గా పేరు తెచ్చుకుంటుంది. ఇది ఆమెకు ప్రత్యేకతనిచ్చింది. ఆమెతో పనిచేస్తున్న దర్శకులు, సహనటులు ఆమె కష్టపడే తీరు, శ్రద్ధ, తన పనిని పట్ల ఉన్న నిబద్ధత గురించి ఎంతో పొగుడుతున్నారట. అభిమానులు కూడా ఆమెపై ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకి ప్రత్యేకంగా ఫ్యాన్ పేజీలు, వీడియోలు, రీల్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో 6 సినిమాలున్నాయి. కమర్షియల్ సినిమాలు, నటనకు స్కోప్ ఉన్న కథలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ. ఇది ఆమెను స్థిరమైన స్టార్గా నిలబెట్టే మార్గం కూడా కావచ్చు. ఒక్క మంచి అవకాశం జీవితం మార్చొచ్చనే మాటకి కయాదు లోహర్ ఒక మంచి ఉదాహరణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.